महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశికి సంబంధించి చూద్దాం. మిథున రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, తృతీయంలో కేతువు, అలాగే లాభంలో రవి బుధులు, ఇంకా లాభంలో కుజుడు. మొత్తంగా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఈ వారం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ మారుతున్న పరిస్థితుల్లో కుజుడు ఈ రాశికి లాభస్థానంలోకి వస్తున్నారు. ఈ వారం నుంచి చాలా వెరీ గుడ్. ఇది ఆయన అద్భుతంగా ఓన్ హౌస్లోకి వస్తున్నారు. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు మంచి ధైర్యం, దాంతోపాటు ఆరోగ్యం, స్థిరమైన నిర్ణయాలు, ఎప్పుడూ లేని మంచి కాన్ఫిడెన్స్ మీలో ఉండటం, నెమ్మదిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం మనం గమనించదగిన విషయం. దీనిలో రవి బుధులు ఇద్దరు కూడా శుక్రవారం వరకు లాభస్థానంలోనే ఉంటున్నారు. సో శుక్రవారం వరకు లాభస్థానంలోనే రవి బుధుల యొక్క సంచారం ఉండటం, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యాక్చువల్లీ మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏదైతే కష్టపడతారో, దేని గురించి అయితే, ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారో దానికి సంబంధించి వడివడిగా మంచి రిజల్ట్స్ రావడానికి సంబంధించి రవి యొక్క లాభస్థాన సంచారం ఇక్కడ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అలాగే రాశ్యాధిపతి బుధుడి యొక్క సంచారం కూడా అద్భుతంగా శుక్రవారం వరకు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల వేసే ప్రతి అడుగు ప్రయోజనాత్మకమైన విషయాల వైపు మీరు వేయాలనుకోవటం అంత బాగుంటుంది. ఈ వారం నుంచి ఏంటంటే మెయిన్గా మనకి రవి బుధులు ఇద్దరు మళ్ళీ వేయిల్లోకి వెళ్తున్నారు. కాబట్టి మీరు మీ సిబ్లింగ్స్ కావచ్చు, మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్, సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, సో వీళ్ళ త్రూ సమ్ ఎక్స్పెన్సెస్ కానీ మనకి ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్లో కొంచెం మనకి మొన్నటిదాకా స్మూత్గా నడిచింది, కొంచెం మళ్ళీ ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్లో శుక్రవారం తర్వాత నుంచి కొంచెం మనకి దానికి సంబంధించి అంటే 1000 స్థానంలోకి బుధుడు వెళ్ళటం వల్ల దాన్ని మనం అంత గత వారం అంతా శుక్రవారం అంతా స్మూత్గా కొంత మళ్ళీ మనం అచీవ్ చేయడానికి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి రావటం మనకు కనిపిస్తూ ఉంది. రాశిలో శుక్రుడు మారుతున్నాడు, రాశిలో శుక్రుడు చక్కగా రాశిలోకి రావటం చాలా వెరీ ప్లెజెంట్ విషయం. ఇది మిత్రక్షేత్రం, పైగా గురుడు అక్కడే ఉన్నారు. గురుడు అక్కడే ఉండగా శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి ప్లెజెంట్నెస్, మీ యొక్క అపీరెన్స్ మార్చుకోవాలని ఒక ఇది. సో డెఫినెట్గా మీ లుక్, మీ అపీరెన్స్ అన్నీ మార్చడం, మైండ్ని చాలా ఫ్రెష్గా పెట్టుకోవడం ఇక్కడ గురువారం నుంచి మారుతున్న శుక్రుడు వల్ల మనం చూడొచ్చు. 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇన్ జనరల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ సో మచ్ ఆఫ్ కమిట్మెంట్స్ రీచ్ అవ్వచ్చే కొన్ని ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల సో వచ్చిన దాన్ని మళ్ళీ కమిట్మెంట్స్కి మనం ఖర్చు పెట్టాల్సి రావడం, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఫ్యామిలీ కొంచెం మనం దూరంగా ఉన్నామన్న ఫీలింగ్స్ లాంటివి,
సో ఎక్కువ మనకి ఉంటున్న స్ట్రెస్ మీద ఎక్కువ మనం గడుపుతున్నాం, ఫ్యామిలీ కొంచెం దూరంగా గడుపుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఇది ఏంటంటే సమ్ సాటిస్ఫాక్షన్. ఎలా అంటే ఫోన్లో కనీసం మనం ఏదైనా మనం తీసుకున్న దాన్ని రీపే చేయగలుగుతున్నాం కదా, ఏదైనా లోన్ తీసుకుంటే రీపే చేయగలుగుతున్నాం కదా, ఏదైనా కమిట్ పెట్టుకున్న దాన్ని రీపే చేయడం కోసం కదా ఇవన్నీ అనుకునే ఒక పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే ఫారెన్ ట్రావెల్స్కి ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇక్కడ రాహు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బుధ గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th హౌస్లో చంద్రుడు జనరల్గానే యోగిస్తారు, అక్కడ శని భగవానుడు ఉన్నాడు. కొన్నిసార్లు ఉద్యోగపరంగా కష్టం, అంతలోనే ఉద్యోగపరంగా ఫార్చ్యూన్, దాంతోనే రిస్ట్రిక్షన్, ఉద్యోగానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ మిక్స్డప్గా మీరు తెలుసుకునే సమయం ఇది. మొన్నటి వరకు కుజ శనుల యొక్క యుతి ప్రభావం వల్ల ఉద్యోగం, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, సమ్ యాంగ్రీనెస్, కొంచెం ముక్కుసూటి కోపం లాంటివి ఉండటం వల్ల ప్లెజెంట్గా చేసుకోలేకపోతున్నా, వీడి వల్ల అనవసరంగా మనం అనుకునే ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు కుజుడి యొక్క సంచారం వారం నుంచి మారడం ఇది చాలా ప్లస్ పాయింట్ మీకు. ఇప్పుడు కొంచెం ఉద్యోగంలో అంత ఫ్రస్ట్రేషన్ అయ్యి తగ్గి మిగతా వాళ్ళతో గొడవలు కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో చంద్రుడు లాభస్థానంలోకి వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ లాభంలో కుజుడు వచ్చిన్నారు, ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. సో డెఫినెట్లీ ఓన్ హౌస్లో ఉన్న ఈ కుజుడు మీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాడు, ప్రాఫిట్స్ని ఇంప్రూవ్ చేస్తాడు, మీ యొక్క విల్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తారు. శుక్రవారం వరకు కూడా రవి కూడా అక్కడే ఉండటం వల్ల డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ గుడ్ సపోర్ట్ టు యువర్ బాసెస్. బాస్ సపోర్ట్ చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా. ఈ వారం శుక్రవారం వరకు కూడా మంచి ప్లెజెంట్గానే మీకు అన్ని విషయాలు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పెద్దగా అననుకూలతలు కలిగించే గ్రహాలు ఏమీ లేవు. కానీ శుక్రవారం నుంచి మారుతున్న రవి బుధుల యొక్క సంచారం 1000 స్థానంలో ఉండటం మాత్రమే ఇది కొంచెం వీళ్ళకి డిఫికల్ట్గా ఉంది. శుక్రవారం నుంచి రవి కొంచెం 3వ స్థానంలోకి మారుతూ ఉన్నారు కాబట్టి. సో ప్రజెంట్ అయితే జపాకుష్మ సంకాసం, ప్రియాంగ గులికా శ్యామం శుక్రవారం నుంచి రవి బుధులకి ఈ 2 గ్రహాలకి చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.